హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, వీకెండ్ చాలా లాంగ్ లీవ్ థింగ్స్ ఉన్నాయి. నేను ఐషాని కోసం కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను ఆస్ట్రామ్ నుంచి. కొన్ని మంచిగా సరిపోయాయి, కొన్ని 7 years, అన్ని నేను ఇప్పుడు 7 years అట్లా తీసుకుంటున్నా. కొన్ని చాలా పెద్దగా అయిపోయాయి, సైజ్ సరిపోయినా కూడా అండర్స్ బాగా లూజ్ అయిపోయి కొంచెం అట్లా మంచిగా లేవు. ఫ్యాన్స్ ఏమో చాలా పెద్దగా అయిపోయాయి, నడుము సరిపోయింది. కానీ అట్లా కొన్ని ఎక్స్చేంజెస్ అవన్నీ కూడా ఉన్నాయి, అవి చేయడానికి వెళ్తున్నాము. అండ్ అలాగే ఐషాని ఎక్కడికి తీసుకెళ్ళమని చెప్పాము మాకు. సరే, అలాగే వెళ్తున్నాం కాబట్టి ఇంకా మినీ గోల్ఫ్ కూడా వెళ్ళేసి వస్తాం. లాస్ట్ 1 week నుంచి మేడం ఇంట్లోనే ఉంది. స్నో యాక్చువల్గా ఫస్ట్ సాటర్డే మాకు ఈమెయిల్ వచ్చింది, మండే ట్యూస్డే స్కూల్ లేదు అని. అలా రోజు ఈవినింగ్ వస్తూ ఫైనల్ గా రేపు స్కూల్ ఉంది అని చెప్పారు. ఈరోజు మార్నింగ్ లేసినప్పుడు మళ్ళీ స్నో పడుతుంది, మళ్ళీ స్నో పడుతుంది అని చెప్పి, బట్ ఏం స్నో లేదు, ఆగిపోయింది. అండ్ మండే నుంచి తనకు కూడా స్కూల్ ఉంది. తను బాగా బోర్ ఫీల్ అయిపోతుంది, నాకు చాలా బోర్ కొడుతుంది అంటుంది ఇంట్లో. బట్ స్టిల్ అప్పటికీ భరత్ ఎవ్రీడే ఎక్కడికో దగ్గరికి తీసుకెళ్లి వస్తున్నా కూడా ఈవినింగ్స్ మార్నింగ్ అంతా మేము వర్క్ చేసుకుంటూ ఉంటే తనకు చాలా బోర్ అనిపించింది. సో ఇంకా రేపటి నుంచి స్కూల్ ఉంది కాబట్టి అలా బయటికి వెళ్ళేసి కాసేపు ఆడిపించుకొని ఆమెకి కావాలంటే తినిపించి వస్తాం. అండ్ బై ద వే, దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ ఈస్ ఫ్రమ్ వాపీ సాబీ. మీరు ఆ పేజ్ చెక్అవుట్ చేయండి, నేను కింద మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. రెగ్యులర్ గా కాకుండా మీకు ఏదైనా సంథింగ్ న్యూ యూనిక్ గా అట్లా కావాలి అంటే చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఈ డ్రెస్ అయితే చాలా మంచిగా నచ్చింది. మోర్ ఆఫ్ మై స్టైల్ లాగా అనిపించింది. ఇట్లా స్లిట్ అండ్ లాంగ్ డ్రెస్ అండ్ మోర్ ఇంపార్టెంట్ పాకెట్స్ మంచిగా ఉంది కదా భరత్? బాగుంది, బాగుంది, చాలా ఫ్లోయింగ్ గా ప్రశాంతంగా. వెల్, మేమైతే వచ్చేసాము పాప్ స్ట్రోక్కి. సో ఫస్ట్ వచ్చేసి అన్ని చెక్ చేసుకున్నాము. అండ్ భరత్ ఏమో డే పాస్ తీసుకున్నాడు, సో హోల్ డే ఆడొచ్చు. మేము వెళ్ళే టైంకి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దాము అని చెప్పి చూసాము. ఐషానికి కావాల్సిన ఫుడ్, మాకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాము. వన్ థింగ్ ఏంటి అంటే ఫుడ్ చాలా బాగుంది. అండ్ మీరు కంపల్సరీ ఇది ట్రై చేయండి, నాష్విల్ హాట్ రబ్ స్లైడర్స్. చాలా అంటే చాలా బాగున్నాయి అవి. సో మంచిగా ఫుడ్ కూడా తినేసి ఇంకా అప్పుడు వెళ్ళాము ఆడుకోవడానికి. అండ్ ఈ మినియేచర్ గల్ఫ్‌లో ఏంటి అంటే, సో మీరు ఒక దగ్గర స్టార్ట్ చేసి అన్ని కోర్ట్స్ కవర్ చేయొచ్చు. ఒక్కొక్కటి మంచిగా ఇట్లా గోల్ చేసుకుంటూ వచ్చేయొచ్చు. ఆల్మోస్ట్ కవర్ చేసాం. అండ్ ఇంకా ఇక్కడైతే చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. పింగ్ బాంగ్, ఫ్యూజ్ బాల్ ఇవన్నీ కూడా. అండ్ వెరీ గుడ్ థింగ్ ఇది ఇండోర్, బట్ అవుట్‌డోర్ కూడా ఉంది. మేమైతే అసలు కొద్దిగా కూడా ఇట్లా బయటికి కూడా వెళ్లి చూడలేదు అది ఎలా ఉంది అని చెప్పి అయితే. Aishani, you had fun? Yeah. భరత్ చాలా నీకు బాగుంది. నచ్చిందా? అవును,
చాలా బాగుంది అండ్ ఫుల్ ఇట్లా కొంచెం గ్రూప్ తో వస్తే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఫుడ్ కూడా సూపర్ ఉంది. ఫుడ్ చాలా బాగుంది. నీకు నచ్చిందా ఫుడ్ పాప? చిన్న పాప ఎక్కువ లేవు కానీ బట్ ఉన్నాయి చాలా. లిటిల్ బిట్ నచ్చింది ఎందుకంటే ఐస్ క్రీమ్ అమ్మ కొనిలేదు కదా ఈ రోజు. ముక్కు గారిపోతుంది అందుకే అమ్మ ఐస్ క్రీమ్ కొనిలే ఈ రోజు. అయిపోయింది, మంచిగా ఎంజాయ్ కూడా చేసేసింది ఐషాని. నాకు కూడా బాగా నచ్చింది. యూజువల్గా ఎప్పుడు టాప్ గోల్ఫ్ వెళ్తాము, ఇది ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళింది. చాలా మంచిగా అనిపించింది. హోల్ డే కూడా ఆడచ్చు. మాకే ఇంకా ఓపిక అయిపోయి వచ్చేసాము. మేము తీసుకుంది కూడా ఫుల్ డే పాస్ తీసుకున్నాము. అండ్ ఇంకా కిందికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కొద్దిగా డిన్నర్ చేయాలి. యాక్చువల్గా దోశ చేసి పెట్టా, బట్ తనకి గొంతు బాగాలేదు. ఏదైనా ఇట్లా కంఫర్టింగ్గా పప్పు కానీ అట్లా ఏదైనా చేద్దాము అనుకున్నా. ప్రాబ్లీ టొమాటో పప్పు చేసేస్తా వెళ్ళి. టీ స్టార్ట్ చేసావా? నాకు టీ అస్సలు రాదు, చండాలంగా పెడితే టీ నేను కొంచెం కూడా మంచిగా పెట్టిన భరతే పెడుతున్నాడు ఈ మధ్య. ఏం లేదు, బేసికల్లీ మనం అసలు షుగర్ తక్కువ వేసుకుంటాం కదా, కొంచెం వేసుకోవాలి. సరే నువ్వు టీ పెట్టేసి నేను వంట చేసేస్తా. నానా మంచిగా టమాటో పప్పు బెండకాయ ఫ్రై చేస్తా, తింటావా? కొంచెం ఉత్తి బెండకాయ అన్నం తింటావా? సరే చేస్తా. ఉత్తి బెండకాయ అయితే ఖచ్చితంగా పడతాయి మళ్ళీ దెబ్బలు. దానికి చేతిగా అట్లా వచ్చాను, టైర్డ్ అయిపోయింది. టైర్డ్ అయింది రా, తినకుండా వెళ్తుందా రేపు స్కూల్కి? ఆకలేదా? అలసిపోతుంది. నేను తినే వరకు గేమ్ ఆడొచ్చు అమ్మ. ఇప్పుడు గేమ్స్ ఆడుకునే కదరా మనం వచ్చింది. సరే ఇప్పుడు నువ్వు ఏం తింటావు? బెండకాయ ఫ్రై చేయనా? బెండకాయ అన్నం అంతే. బెండకాయ అన్నం తింటావా? విత్ నో టొమాటో రైస్. పప్పు చేయను, దానికి బెండకాయ కూర అన్నం కావాలి. చేస్తాను, ఆల్రెడీ కట్ చేసి కూడా పెట్టుకున్నా, చేసేస్తా. సో వెజిటబుల్స్ అన్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నా, ఈ వీక్కి కావాల్సినవి. ఈజీ అయిపోతుంది కుకింగ్. ఇంకా ఐషానికి నేను ప్రామిస్ చేశాను ఎవ్రీడే డిన్నర్కి 3 చిన్న చిన్న స్టోరీస్ చదువుతా అని చెప్పి. ఇది 108 స్టోరీస్ ఉంటాయి మహాభారత. నిన్ననే స్టార్ట్ చేసాము, నిన్న 3 చదివా. ఈరోజు యాక్చువల్గా అక్కడక్కడ తనకి నచ్చిన స్టోరీ మొత్తం చదివించుకుంది. బట్ మాకు అనిపించింది ఇట్లా ఆర్డర్లో చెప్తే తనకు తెలుస్తుంది కదా అని చెప్పి ఇప్పటి నుంచి అట్లా చేద్దాము, ఆర్డర్లో చదువుదాము అని చెప్పి. అయ్యో ఐషమ్మా దా. Shantanu, the king of Hastinapur, came across a beautiful fisher woman, Satyavati. This is the only syrup ఆమెకి కొంచెం హెల్ప్ అవుతుంది ఐషానికి. హైలాండ్స్ మేము జెనెక్సా ట్రై చేసాము, అది కొంచెం క్లీన్ ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది అని చెప్పి. జాబ్రీస్ ట్రై చేసాము. తనకి కొంతమంది పిల్లలకి అవి వేసిన వెంటనే వాళ్ళ లైనింగ్, మ్యూకస్ లైనింగ్ మొత్తం ఇరిటేట్ అయి త్రో అప్ చేస్తారంట. తినకట్లా కపుల్ ఆఫ్ టైమ్స్ చిన్నప్పుడు అయింది మాకు జాబ్రీస్తో, సో అది మానేసాము. రీసెంట్గా జెనెక్సా ట్రై చేస్తే కూడా 2 times అయింది. నాకు సడన్గా స్ట్రైక్ అయింది, ఓకే మేబీ తినకు పడ్డం లేదనుకుంటా అని చెప్పి. సో ఇదైతే పడుతుంది మంచిగానే హైలాండ్స్, అదే తెచ్చుకుంటాం. దీంట్లో హైలాండ్స్లో ఆర్గానిక్ వర్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గానే తీసుకొచ్చా ఆర్గానిక్, అంతకుముందు నార్మల్దే తెచ్చేదాన్ని, జస్ట్ నార్మల్ హైలాండ్స్. ఐషానికి తాగి చెప్పింది ఇది తీయగలేదమ్మా, పాతదే తీయగుంది అని చెప్పి. ప్రాబ్లీ దీంట్లో ఆ షుగర్స్ అవి తక్కువ ఉన్నట్టున్నాయి. నన్ను వేసేసుకో. బంగారు వేసేసుకో తల్లి. సో యాక్చువల్గా ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్. నేను తనకి చాలాసార్లు అడిగాను, నాకు ఎందుకో కొద్దిగా క్లాత్ ఇలా గుచ్చుకుంటున్నట్టు అనిపించింది. ఐషమ్మ ఓకే కదా, తనకు బాగా నచ్చింది, గుచ్చుకోవడం లేదు అని చెప్తుంది. నేను చూస్తే కంఫర్టే ఉంది, బట్ కొంచెం గుచ్చుకున్నా చెప్తుంది. తనకి ఇది బాగా నచ్చేసరికి అస్సలు లేదమ్మా చాలా బాగుంది అని చెప్తుంది. ఇది 7 years, ఇది కూడా నాకు కరెక్ట్గా తనకి నీస్ వరకే వచ్చింది, అక్కడికక్కడికే వచ్చింది. నా ప్రాబ్లం అంతా ఇప్పుడు ఏమైపోతుందంటే 7 years కొనాల్సి వస్తుంది, కొన్ని ఏమో కరెక్ట్గా సరిపోతున్నాయి. ఎస్పెషలీ ఈ పార్ట్ వచ్చేసేసరికి చాలా పెద్దగా వచ్చేసి పనికి రాకుండా అయిపోతున్నాయి. 8 years కొట్టలేదు నాన్న ఇంకా. అండ్ ఇది నాకు చాలా నచ్చింది, చాలా ప్రెటీ అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాం.
రోజు వేయాలి. నాకైతే ఇండియాలో మంచిగా యూనిఫామ్ ఉంటుంది, ఇక్కడ రోజు వేయాలి. వేసిన అది మంచిదైనా చెడ్డదా వేసి పంపిస్తాము, వాళ్ళకి తెలియదు. క్రేయాన్స్ పూసుకొస్తారు, మార్కర్స్ వేసుకొస్తుంది. ఆల్మోస్ట్ అసలు ఎన్ని బట్టలు పాటు చేసుకొని వస్తుందో అశాని అయితే. మళ్ళీ అని అడిగితే నాకు ఏం తెలుసమ్మా అది అవుతుందమ్మా అని చెప్పింది. చెప్పు. అవునా, అరే మీరు చదువుకుంటారా ఓన్లీ ఆర్టే చేస్తూ ఉంటారా? చదువుకుంటారా? ఎవరికైనా అసలు అన్ని ఉంటాయా నీకు? నన్ను అరే మిస్ బక్లీ ఏంటి టీచర్, నీకెందుకు రాని ఆర్టిస్ట్. అండ్ ఇది ఒకటి. సో ఇది కూడా మంచిగా ఇట్లా సమ్మర్ వైబ్స్ ఉన్నాయని చెప్పి తీసుకునేది కూడా నాకు బాగా నచ్చింది. టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఏం తీసుకోవడం లేదు, షనికి చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోతుంది. హార్డ్లీ ఒక్కొక్క డ్రెస్ 3-4 months అవన్నీ తీసేది అంతే, టుపుక్కున పెద్దగా అయిపోతుంది నైట్ కే. అండ్ ఇది కూడా నాకు చాలా నచ్చింది, ఇట్లా మంచి లెనిన్ షార్ట్ చాలా మంచిగా అనిపించింది. నేను దాదాపు ఒక 10-12 ఆర్డర్ పెడితే ఈమెకి వీటి వరకు సరిపోయి. యాక్చువల్లీ ఇంకొకటి ఉంది, అది వచ్చిన రోజే వేసేసుకొని ఒక హోల్ డే ఇప్పకుండా తిరిగింది. అది చాలా బాగుంది అని చెప్పి అది ఇట్లా స్కర్ట్ అండ్ టాప్ మంచిగా ఉండే, చిన్న స్లిట్ ఉండి నాకు బాగా నచ్చింది. ఆమె కూడా బాగా నచ్చి మొత్తం హోల్ డే వేసుకునే కదా అసలు. నెక్స్ట్ రోజు కూడా నాతో పాటు వచ్చింది చక్కి చూసి అసలు ఇప్పనంటుంది. అది ఇంకా ఎట్లా బలవంతంగా ఇప్పించి వాష్ చేశాను. సో టైం ఇంకా 6:30 అవుతుంది. తినకి స్లీప్ టైమ్. యూజువల్గా తన రేపు స్కూల్ ఉంది కదా, ఈరోజు సండే కాబట్టి 6:30 to 6:45 అలా తీసుకెళ్ళిపోతా పడుకోబెట్టేసేయడానికి. అప్పుడైతేనే మంచిగా స్లీప్ సరిపోతుంది. ఈ వీక్ మొత్తం మధ్యాహ్నం కూడా నిద్రపోతూ ఎలా అంటే అలా పడుకుంది. మేము కూడా సరేలే అనుకున్నాము. ఇంకా మండే రేపటి నుంచి ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, ఎస్పెషలీ ఒక 1 week అలా వెళ్ళకుండా వెళ్ళింది అంటే చాలా టైర్డ్ అయిపోయి వస్తుంది. ఐషానే కదా, చిన్నపిల్లలు అందరూ కూడా నాకు తెలిసి అలాగే చేస్తారు. మనకే లాంగ్ వీకెండ్ వచ్చి ఆఫీస్కి కనెక్ట్ అయిపోతే ఎంత టైర్డ్ అయినట్టు అనిపిస్తుంది. పోదాం మేడం వెళ్దాం. అది తెచ్చుకుంటాను. నాకు బాగా ఏదైనా స్వీట్ తినకపోతే తెలిసింది కొంచెం లో క్యాలరీలో చేసుకుంటా. గ్రీక్ యోగర్ట్, మేపుల్ సిరప్, చాక్లెట్ కుకీస్ ఇవన్నీ కలిపి చేసుకుంటా. ఇది యాక్చువల్గా వైరల్ చూస్తుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో జపనీస్ చీజ్ కేక్. సో వాళ్ళు డిఫరెంట్ చేస్తూ ఉన్నారు. జస్ట్ గ్రీక్ యోగర్ట్ అండ్ బిస్కెట్స్తో. ఇంకా కొంతమంది ఏమో దాంట్లో కాఫీ యాడ్ చేస్తున్నారు, మోర్ తిరామసు లాగా ఉండడానికి. అండ్ ఇంకా కొంతమంది దాంట్లో చాక్లెట్ చిప్స్, నట్స్ యాడ్ చేస్తున్నారు. నేను మేపుల్ సిరప్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. మేపుల్ సిరప్, బిస్కెట్, బనానా కూడా వేసుకుందాం అనుకున్నా కానీ వద్దులే అని చెప్పి జస్ట్ మేపుల్స్ ఈ 2 యాడ్ చేస్తా. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇవి గ్రెయిన్ ఫ్రీ కుకీస్, ఆల్మండ్ కుకీస్ మంచిగా ఉంటాయి. సో కొంచెం బలమైన పర్సన్ కావాలి, బలతుడు పప్పు చేసి. సో ఇది చేసే ప్రొసెసర్ యాక్చువల్లీ ఇది కాదు. నేను ఇప్పుడిప్పుడే తినేయాలి అని చెప్పి బిస్కెట్ని కూడా ఇలా చేసేస్తున్నా. నేను అది చేసినప్పుడు నేను షార్ట్స్లో కూడా షేర్ చేస్తాను. సో కొంచెమే మేపుల్ సిరప్ చాలు. సో మిక్స్ కొంచెం సేపు వదిలేసి దీన్ని తింటాం. చెప్తా ఎలా ఉందో. అండ్ ఇంతకుముందు నేను ఐషానిది ఒకసారి మీకు చూపించినప్పుడు నన్ను అడిగారు ఏమి గమ్మీస్ తీసుకుంటారు తనకి అని చెప్పి. ఇది మీకు కాస్కోలో దొరుకుతుంది, ప్యూర్ ఆర్గానిక్. చిన్నపిల్లలు తింటారు కదా బాగా గమ్మీస్. సో ఇదేంటంటే మేడ్ విత్ రియల్ ఫ్రూట్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అవన్నీ ఏమి యూజ్ చేయరు. యాక్చువల్లీ వాళ్ళ స్కూల్లో ఏదో సెలబ్రేషన్ ఉంది. సో ఇట్లా మాకు సైన్ అప్ ది వచ్చింది, పేరెంట్స్ ఎవరైనా తీసుకురావచ్చు అని చెప్పి. వాళ్ళు చాయిస్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చారు. నేను ఇమ్మీడియట్గా ఇది పిక్ చేసేసుకున్నా. ఇది పిక్ చేసుకుని కాస్కో వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నా. మంచిగానే ఉంటుంది. చాలామంది నేను ఇంతకుముందు థ్యాంక్స్ గివింగ్ అప్పుడు ఇట్లా హోస్ట్ చేసినప్పుడు కూడా కిడ్స్ అందరికి బాగా నచ్చాయి ఈ గమ్మీస్ అయితే. బాగుంది. బిస్కెట్ ఇంకా మంచిగా సోక్ అయ్యి అట్లా అయితే మంచిగా ఉంటుంది.
నేను కిందికి వచ్చేవరకు ఇది డెలివర్ అయిపోయింది. భరత్ సెట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ప్లాంట్స్కి సరిగ్గా లైట్ సరిపోవడం లేదు. ఎందుకో బాగా గ్రో అవుతున్నట్టు కనిపించడం లేదు నాకు. అందుకే ఇంక లైట్ కూడా ఆర్డర్ చేసుకున్నా. ఒక ప్లగ్ అది తీయకు భరత్, అది తీయద్దు. బగ్స్ ది ఉంది కదా, అది అది అట్లా పెట్టేసి. ఇది పెట్టేసి దాని తర్వాత అన్ని ప్లాన్స్ సర్దుదాం అక్కడే. అక్కడ కూడా ఉన్నాయి మరి, అక్కడ ఇంకోటి ఏదైనా తెచ్చుకుంటే సరిపోతుంది. డైలీ 4 hours పెట్టావా? అట్లా కాదు, 4 hours ఆన్ చేసి పెట్టా. రెడ్ బటన్ నొక్కు. చూద్దాం ఏమైనా ఇంప్రూవ్మెంట్ వస్తుంది.